నా మంచి స్తోత్రాలు. మమ్మీ డాడీకి నా వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. రెండేళ్ల క్రితం మా వారికి ఆపరేషన్ జరిగిన సంగతి మీకు అందరికీ తెలుసండి. అయితే ఆ తర్వాత తను బస్సుకి వెళ్ళలేక చాలా భయపడిపోయారు. ఏంటని ఆ పరిస్థితి, బస్సు ఎక్కాలన్నా కూడా నేను బస్సు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే తోలలేకపోతున్నానని చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత కేతనకొండ గ్రామం కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 5-6 నెలలు ఇక్కడే ఉన్నామండి. ఆ మనీ సరిపోక ఉద్యోగం మానివేయడం జరిగింది. తర్వాత డాడీకి చెప్పి ప్రార్థన చేయించుకున్నాం. ఇట్లా చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది డాడీ, ఉద్యోగం కూడా సరైన ఉద్యోగం లేదు మా పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేయించుకుంటే 1 నెలలోనే మంచి ఉద్యోగం దేవుడు చూపించాడండి. అమ్మ, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదమ్మా అని డాడీ చెప్పి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత 1 నెల రోజులకే నా భర్తకు మంచి ఉద్యోగం వచ్చిందండి. కాంట్రాక్టర్ దగ్గర డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం దేవుడే చూపించాడు. దేవుని కృప వల్ల నా భర్తకు ఆ ఉద్యోగం వచ్చిందండి. మరొక సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారికి హెల్త్ బాగలేదండి. అయితే అప్పుడు గొంతు దగ్గర కాయలు ఉన్నాయమ్మ, గుండె కూడా చాలా స్లోగా కొట్టుకుంటుందని చెప్పారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. డాడీకి చెప్పి ప్రార్థన చేయిస్తే డాడీ అన్నారు, అమ్మ ఒక్కసారి శనివారం ఇక్కడికి తీసుకురండి అమ్మ, చర్చికి ప్రార్థన చేద్దాము అని అన్నారండి. అట్లాగే శనివారం వాళ్ళు వచ్చారండి. వచ్చిన తర్వాత ఇంతవరకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఆ గొంతు దగ్గర కూడా కాయలాగా ఏం అనిపించట్లేదమ్మా నాకు ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరొక సాక్ష్యం ఏంటంటేనండి, మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు తాడేపల్లిగూడెం నుంచి వస్తారు కదండి. అట్లా మా అమ్మ షాప్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తుందంట. ఇంటికి వెళ్తూ ఉంటే స్కూటీ మీద నుంచి వేరే షాప్లో అబ్బాయి ఎక్కించుకెళ్తున్నాడండి. ఎక్కించుకెళ్తుంటే సడన్ బ్రేక్ వేసేసరికి కింద పడిపోయిందండి. పాల కవర్ కూడా ఉందండి. పక్కన లారీ వచ్చింది. 1 అడుగు కూడా దూరం కూడా లేదు. అయితే కనీసం పాల కవర్ కూడా చిరగలేదండి. తనకు కూడా చిన్న దెబ్బ కూడా తగలలేదు. దేవుడు ఈ చిన్ని సాక్షిని దేవుడు దీవించిన కాక.